తెలంగాణ బిడ్డలనా మీ సందేశం ఇవ్వండి. 3 అంశాలు ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఎజెండా కూడా ఇచ్చాము. రాష్ట్రంలో పాలన, జనం స్పందన, మీడియా తీరు. ముందుగా శివారెడ్డి అన్నకి ధన్యవాదాలు చెప్తూ, మరి రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు మేధావులంతా గొడ్డుపోయారా? నువ్వు పిలవలేదా అసలు? అంటే పెద్దలకి ఎవరికి నారగోపాలు, కోదండరాము, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ఇప్పుడు మేమంతా ఒకే తరం వాళ్ళం. ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ నాయకుడు కన్నా జర్నలిస్ట్గానే చూస్తాం. క్రాంతి అన్న మా జర్నలిజమే, రమణ అన్న జర్నలిజమే. నేను అన్ని పార్టీలకు దగ్గర అన్ని పార్టీలకు శత్రువు ఉన్నాయి. మరి ప్రకాష్ రెడ్డి అన్న వచ్చిండు పాపం. నిజం మాట్లాడుకుందాము, అందరం మనమే. ఆ అమ్మాయి ఎవరు తన్వి యాదవ్ నాకు తెలియదు, ఆ వీడియో ఏమైందో కూడా తెలియదు అసలు. తర్వాత చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పాలన ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బూతులు మాట్లాడడం అనేది వ్యవహారిక భాష. అక్కడ బూతులు అనేది మామూలుగా ప్రేమతో కూడా లంకొడక బాగున్నాం అనేది ప్రజల భాష. అది సోషల్ మీడియా వచ్చినాక, మొబైల్లో డెమోక్రటిక్ అయినాక సోషల్ మీడియాకి వచ్చింది. బూతులు ప్రజలు కొత్తగా మాట్లాడుతున్నారా? మన తాతల కాలంలో మాట్లాడలేదా? మన నాన్న కాలంలో మాట్లాడలేదా? ఇవాళ గ్రామంలో ఏ గ్రామంలో పోయినా బూతులు మాట్లాడకుండా ప్రజలు ఉన్నారా? బూతులు మాట్లాడే దాన్ని ఒక అమ్మాయి, అది మరి ఆ ఛానల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం నాకైతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నేను చాలాసార్లు పోయినా, ఆ రైలింగ్స్ చూస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని తెలుస్తుంది. అది కాదా అనేది నాకు తెలియదు. ఒక తన్వి యాదవ్ అనే అమ్మాయి నిన్నగాక మొన్న జర్నలిజంలోకి వచ్చి ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థి పాపం, ఆయన ఏదో బూతులు మాట్లాడుతుంటే ఆ అమ్మాయి రికార్డు చేయడము తప్పు. ఫస్ట్ అసలు అమ్మాయి ఆ బూతులు వినడం తప్పు. ఆ అమ్మాయి ఆ బూతులు వినంగానే పక్కకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆయన లైవ్లో మాట్లాడితే లైవ్లో ఆపాలి, బీప్ వేయాలి. ఇప్పుడు నేను ఒక జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేసిన, జర్నలిస్ట్గా పనిచేసిన. అక్కడ తన్వి యాదవ్ మాట్లాడిందా, ఇంకెవరైనా మాట్లాడిందా? రేవతి గారు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆమె ట్రైన్డ్ నేషనల్ మీడియాలో పనిచేసినామా. మరి ఆమె ఎట్లా అప్లోడ్ చేసింది? ఫస్ట్ వాస్తవం చెప్పాలి. ఒక నిమిషం ఉన్నట్టు చెప్పుకుందాం. గొంగట్లో కూర్చొని ఎంటకలు ఎరుకుంటున్నాం. ఒక పార్టీ ఆఫీసులో ఒక గ్రామీణ ప్రాంతం తెలవనోడిని తీసుకొచ్చి ఆయన ఏదో పాపం మాట్లాడితే దాన్ని అప్లోడ్ చేసి రేటింగ్స్ కోసం పెట్టడం అనేది తప్పు. అసలు ముందుకెళ్తే అసలు తెలంగాణలో ఈ భాష ఎవరు నేర్పారు మనకి? ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు యథేచ్ఛగా ఏదైనా అన్నది ఎవరు చెప్పారు? అప్పుడు ఒక ఉద్వేగం ఉంది. ఆంధ్రలోని విలనంగా చేసే ప్రక్రియలో మన అందరం తిట్టినాం. కేసీఆర్ గారు మన అందరికీ ఒక మార్గదర్శకం అయ్యిండు. అప్పుడు ఆయన మాట్లాడిన భాష, మాండలికము, భాష మీద పట్టు మనందరికి ఒక డైలాగ్ అయింది. ఇవాళ గొంగట్లో కూర్చుకొని ఇంటికి లేవద్దు. ఇక్కడ ఉన్న అమ్మ ఒక్క నిమిషం తల్లి, ఇవాళ హరగోపాల్ సార్ ఏం చేస్తున్నాడు, కోదండరామ్ సార్ ఏం చేస్తున్నాడు, అమర్ ఏం చేస్తున్నాడు, ఈ సమాజానికి మార్గదర్శకంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాలు ఏం పిక్కుతున్నాయి అంటే నువ్వు పిలవలేదా? మరి పెద్దవాళ్ళని పిలవలేదా? మరి పిలిస్తే రాలేదా? గొడ్డుపోయారా? సచ్చి రావాలంతా అంటే జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇంకా క్రాంతి అన్నాను అర్థం కదా. మేధావుల పేరుతో పెద్ద పెద్ద పిహెచ్డీ చేసి నాగేశ్వర ఎడిపోయిండు, హరగోపాల్ ఎడిపోయిండు, కోదండరామ్ ఎడిపోయిండు, గంటా చక్రపాణి ఎడిపోయిండు, మల్లేపల్లి లక్ష్మి ఎడిపోయిండు. అంటే ఫస్ట్ మనం ఉన్నట్టు చెప్పుకోవాలంటే అన్ని పార్టీలతో నాకు అనుబంధం ఉంది, అన్ని పార్టీలతో శత్రుత్వం ఉంది, యథార్థవాది, లోక విరోధి. ఇలా అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఏమున్నా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలా? ఇలా క్రాంతి కిరణ్ అన్న జర్నలిస్టే, జర్నలిస్ట్ సంఘం కన్నా కూడా రేపు పొద్దున టీఆర్ఎస్లో ఉన్నాడు, తప్పదు. మా రమణ అన్న జర్నలిస్ట్గా ఉన్నా మరి కవితతో క్లోజ్గా ఉంటే కవితకి సపోర్ట్ చేయాలా? ఇప్పుడు నీ ఛానల్కి పెట్టుబడి కేటీఆర్ పెడితే కేటీఆర్ డబ్బానే పెట్టాలి. ఒకళ్ళు పెడితే నేనేమంటున్నా అంటే మన గురువులు ఎక్కడ చచ్చిర్రు? గురువులు గొడ్డుపోయిర్రా? హరగోపాల్ సార్ని పిలవలేదా నువ్వు? కోదండరామ్ సార్ని పిలవలేదా? పిలిచాము, నిజానికి కోదండరామ్ సార్ని పిలిచినాము, వస్తా అన్నారు, బట్ ఫోన్ ఎత్తలేరు. అల్లంనారాయణ సార్ని పిలిచినాము, వస్తా అన్నారు, ఆయన కూడా ఫోన్ ఎత్తలేరు. ఇంకా హరగోపాల్ సార్ అయితే ఫోన్లో సందేశం ఇస్తా అన్నారు. మా మాజీ జర్నలిస్టు సీఎం రేవంత్ రెడ్డి గారు సిపిఆర్ అయోధ్య రెడ్డి గారు అయితే ఏకంగా నాకు పెద్దది రాసి పంపించారు, చదువు నా మెసేజ్ ఇదే అని. ఆయన రాకపోయినా ఆయన సందేశం ఇచ్చిండ్రు. ఇంకా చాలామంది పిలిచినాం, అన్న చెప్పిన పేర్లన్నీ. నాగేశ్వర సార్ ఫోన్ ఎత్తలేదు, అసలు లిఫ్ట్ చేయలేదు, అడ్డే పోయింది అది. ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు, అంతశ్రీ గారికి ఫోన్ చేసిన, కొద్దిసేపు ఫైట్ అయింది ఫోన్లోనే. ఎందుకంటే నేను రౌండ్ టేబుల్ సమావేశాలకు రాను, అసలు నన్ను ఎందుకు పిలుస్తున్నారు సమావేశాలకు, నన్ను ఎందుకు దిగజారుస్తారు, ఇట్లాంటి కామెంట్స్ చేసిండ్రు. సరే సారు ఒక పెద్ద మనిషిగా వస్తే బాగుండే, తెలంగాణ సమాజానికి ఏదైనా ఇస్తారు కదా సార్ అంటే కూడా లేదు నేను రాను, దిగజారను, నేను మాట్లాడను అన్నారు. సరే మంచిదే. ఏమంటున్నా అంటే మనం కూడా వాస్తవాన్ని విశ్లేషించుకోకపోతే ఈ మీటింగ్ పెట్టి పీకడానిక మేమందరం వచ్చింది దేనికి? ఇప్పుడు మనం జర్నలిజంలోకి 20 ఏళ్ళు ఉన్నోళ్ళం అందరము. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వచ్చినాక సో ఇది ఎవరి కంట్రోల్లో ఉందా? మోడీ కంట్రోల్ చేస్తాడా, రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తాడా, కేసీఆర్ కంట్రోల్ చేస్తారా?
మనం ప్రసారం చేసేది గౌరవంగా ఉండాలి, మన గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. నేను కూడా ఎన్నోసార్లు నోరు జారిన కేసీఆర్కి నేను పెట్టిన తిట్లు, నేను తిన్నాను తిట్లు, భూమి మీద ఎవరు తిట్టలే. పొరపాటు చేస్తాం. ఆ పొరపాటుని రాజకీయ నాయకులు కంటిన్యూ, యథా రాజా తదా ప్రజ. కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడినా మనం ఆందోళన తిడుతున్నప్పుడు అబ్బాయి ఏం తిట్టిండు చంద్రబాబు నాయుడు అన్నాం. అదే మనకి రివర్స్ అయి తిడుతున్నప్పుడు మనం ఏది నేర్పితే అదే వస్తుంది. ఇవాళ అవునన్నా కాదన్నా సమాజంలో ఒక 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి మనందరికీ ఒక తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు మా ఎంఏ లిటరేచర్ అయి ఉండి మాండలికం మీద ఆయనకు పట్టుంది కాబట్టి ఆయన దాన్ని అనుకూలంగా మాట్లాడిండు, తిట్లుగా మాట్లాడిండు. ఆయనకి ఏది మాట్లాడినా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే 1,00,000 మంది లైవ్ చూస్తారు. ఆయనకి భాష మీద పట్టుంది, పిట్టకథలు చెప్పగలడు, సొల్లు కబుర్లు చెప్పగలడు, కట్టుకథలు చెప్పగలడు, అందరిని నొప్పియగలడు. కాబట్టి కేసీఆర్ని తిట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డిని తిట్టి నేను ముఖ్యమంత్రి అవుతా, తిడితే గొప్ప జర్నలిస్ట్ అవుతా, 4 బూతులు మాట్లాడితే 4 యూట్యూబ్ వస్తుంది అనే ట్రెండ్ నడుస్తుంది. దయచేసి ఆ ట్రెండ్ పోగొట్టాలంటే మనమే బాధ్యత తీసుకుందాం. పబ్లిక్ ముందు కాకుండా మన ఇజ్జత్ మనమే తీసుకొని మన ఈగోని మనమే చంపుకుందాం. బయటోడు ఇజ్జత్ తీసే అవకాశం ఇవ్వకండి. థ్యాంక్ యూ బిడ్డలన్న. పృథ్వీరాజ్ అన్న. అందరికీ నమస్కారం. ఉపన్యాసం ఏం కాదు కానీ ఒక 2-3 అంటే చాలా విషయాలు చాలామంది చెప్పారు కనుక మా శివరెడ్డి అన్న రాష్ట్రంలో పాలన, ప్రజాస్పందన, మీడియా తీరు వాస్తవంగా కూడా అంటే ఈ చర్చ అంతా మొన్న ముఖ్యమంత్రి అంటే 2 జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన దాని మీదే ఉంది కాబట్టి నేను దాని మీద ఒక 2-3 అనుభవాల గురించి చెప్పి అసలు నిజంగా పాలన ఎట్లున్నది, ప్రజలు ఎట్లా ఉన్నారు. ముమ్మాటికి ఏంటంటే ఆ వీడియోలలో ఏదైతే భాష వచ్చిందో ముఖ్యమంత్రి మాట్లాడింది విన్న తర్వాత నేను కూడా చాలా ఫీల్ అయినా, బాధ అనిపించింది బాగా. అరే మావోని గింత ఘోరంగా తిట్టుడైంది, ఇది వీళ్ళు టెలికాస్ట్ చేసేది ఇంత దరిద్రంగా ఉంటుందా, ఈ భాష ఏం భాష ఇదంతా అని చెప్పని అని వాస్తవంగా నాకు కూడా అనిపించింది, కొద్దిగా బాధ కూడా అయింది. కానీ ఇప్పుడు మైక్ పట్టిన అమ్మాయిది అయితే తప్పులేదు, అమ్మాయి చెప్తూనే ఉన్నది అట్లా మాట్లాడొద్దు కదా అని చెప్తూనే ఉన్నది ఆమె. మరి ఆమెను ఎందుకు లోపటేసారో తెలియదు. ఓకే, దానికి సంబంధించిన యజమానో మరి ఆమె తెలియదు, ఇంకో ఆమెను కూడా తీసుకుపోయి ఆ పొద్దుటి పూట చీకటపడంగా తీసుకుపోయి డకాయిట్లను తీసుకొని పోయినట్టుగా అదైతే తప్పు. కానీ బరాబర్ అది ఎవరు మాట్లాడినా, ఎటువంటి వాళ్ళు మాట్లాడినా, ఏ స్థాయి వాళ్ళు మాట్లాడినా మా ఊళ్ళు ఏంటంటే మా గుంపు మేస్త్రి సాబ్ భాషనే ఆదర్శంగా తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఆయన కూడా మాట్లాడుతారు కదా, తొండలేసి కొడతా, ఈయనకేమైనా అనుభవం ఉందో లేకపోతే ఈయన ఎవరైనా చేసినా మాకు ఎరకలే. కానీ ఆ భాష లాగుల తొండలేంటి అంటే ఏంటిది, అది బూతే కదా, అది కూడా బూతే కదా. సో ఈ భాషలు మరి ఏం ఆదర్శంగా తీసుకుంటారో ఏం తెలియదు. వీళ్ళు వేదికలు ఎక్కితే సాల్ ఇళ్ళ పోరగాళ్ళతో ఇంతకుముందు మేము చెప్పేది, అరే ఆ ముఖ్యమంత్రి మన పాత ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పోరగాళ్ళని పిల్లలు అమనాయనలు టీవీలోకెళ్ళి పక్కగోరు మీరు పక్కగోరు రాబాయ్ అనేది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కాడికి కూడా గాడికే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈయన తన కాడికి వచ్చినప్పుడు వాస్తవంగా నొచ్చింది, మాకు కూడా నొచ్చింది. నేను కూడా చెప్తున్నాను, నాకు చాలా ఇబ్బంది అనిపించింది. కానీ నేను ఇదే ముఖ్యమంత్రిని అడగదలుచుకునే ఏంటంటే ఇదే వేదిక మీద మేము ఈ మధ్యలో ఒకటి వర్గీకరణకు సంబంధించిన అంశం గురించి ఇదే వేదిక మీద ఇక్కడ నుంచి మాట్లాడుతున్న క్రమంలో విమలక్క కూడా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడింది, వేదిక మీద మాట్లాడింది. ఇద్దరు 2 వర్గాలకు మనము జడ్జిమెంట్ చేయించేటట్టుగా ఉండాలి అని చెప్పని ఒక మాట మాట్లాడింది. మాట్లాడుతూ మీటింగ్ అటెండ్ అయినందుకు విమలక్క మీద ఒక పెద్ద మనిషి అంటే వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి, మా పేర్లు కావచ్చు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారి పేర్లు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి పేరు, జస్టిస్ చంద్రకుమార్ గారి పేరు, ఇటువంటి వాళ్ళ పేర్లు అన్ని తీసుకొని ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి పేరు తీసుకొని వ్యభిచారులు అన్నారు, ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అనే పదం వాడిండు. మేము ఇది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. మరి అప్పుడేంది నీ గవర్నమెంట్ నిద్రపోతుందా, నువ్వు నిద్రపోయినవా? నిన్నంటేనే ఆ భాష గురించే అభిప్రాయాలు భేదాలు ఉంటే మాట్లాడవచ్చు. దాని మీద విమలక్కను వాడిన భాష నేను ఇక్కడ చెప్పలేను. కానీ దీని మీద మేము డీసీపీకి కంప్లైంట్ చేస్తే కూడా ఇవాళ వరకు యాక్షన్ లేదు. శివారెడ్డినా నువ్వు బయటికి చదవలేని భాష ఇది, ఒక్కసారి జర చూడు ఎటువంటి మెసేజ్ వచ్చినో, వాని బొమ్మ అటెండ్ వాడని వచ్చింది నాకు. ఎందుకంటే అవతలోడు అంత ఘోరంగా మెసేజ్లు పెట్టిండు కాబట్టి దీని మీద కంప్లైంట్ చేసినాం. 2.5 నెలలైంది మెసేజ్ చదివినా బొమ్మతో పాటు అన్న. ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి, ఈ భాష చూడండి. ఇది పెట్టి డీసీపీకి కంప్లైంట్ చేసినాం. నువ్వు మీ ఇంట్లో అనేది నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. కానీ తెలంగాణ బతుకమ్మ అని చెప్పి నువ్వు బయట చెప్పుకుంటా, అఫీషియల్ ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేసుకుంటా, అదే విమలక్కను బూతులు, బండా బూతులు, పచ్చి బూతులు, ఇంకా మీ ఇంట్లో కూడా అంత మాట అనలే. కానీ అంతకన్నా ఘోరమైన పదజాలంతో అన్నోని బొమ్మ కూడా పెట్టి 2.5 నెలలైతున్నది ఇప్పటిదాకా మేము డీసీపీ కంప్లైంట్ చేసి. ఇవాళ వరకు యాక్షన్ లేదు. మరి ఇదేమని చెప్పుకోవాలి? ఏం భాష అన్న ఇది? ఉన్నాడు దాని డీటెయిల్స్ అన్ని కూడా మేము కంప్లైంట్ కూడా చేసినాము.
ఇక చూడండి ఇది అనుకోవాలి కూడా సైబర్ డీసీపీకి ఇచ్చినాం. మరి నీ కాడికి వస్తేనేమో నీకు నొచ్చింది, మరి నువ్వు మంది కాడికి వస్తే నీకు పట్టింపు ఉండదా? మళ్ళీ నువ్వేం భాష మాట ఉరికిచ్చి కొడతా అని చెప్పి, వాళ్ళు ఉరికిచ్చి కొట్టుడు కాదు, తిక్కలేసే కంతల తుపాకి పెట్టి కాల్చేటోళ్ళు వాళ్ళు. ఈయన బట్టలు కూడా తీసి కాదు, వాళ్ళు అన్ని ఉండగా నీ సైన్యమే ఉండగా వచ్చి కాల్చిపోయేటోళ్ళు వాళ్ళు. వాళ్ళని పట్టుకొని ఒక బండ బూతులు, ఆ బూతులు నేను చెప్పరాను, బయటికి చెప్పరాను. ఆడవాళ్ళు కూడా అమ్మాయిలకి ఎవరైనా ఉంటే రఘుజర్ ఒకసారి చూడు బాస్, ఇది నువ్వు కూడా చూడాలి, ఇది వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది. అయితే నేను ఇక్కడ వ్యతిరేకత జనం లోపల భాష ఎట్లున్నదని చెప్పేటందుకు ఒక 2-3 చిన్న ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను నేను మీకు. ఈ మధ్యలో మేము హైడ్రా ఇష్యూ జరిగినప్పుడు స్లమ్స్కు పోతే ఒకరోజు రాత్రి పూట ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ కాల్ చేసి నెంబర్లు వేసి, గుడ్లకు నెంబర్లు వేసినట్టు బర్రెలకు నెంబర్లు వేసి చూసినావు అన్న, ఈ భాష చూసిరా, దీని మీద కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా యాక్షన్ లేదు. రఘు ఒకసారి భాష చూడు ప్లీజ్, పక్క వాళ్ళు కూడా చూడాలి సార్, మీరు బయటికి చదవాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ భాష చూడండి మీరు. క్రాంతిపై కూడా చూపిండ్రి. సో ఆడికి పోతే అమ్మ ఒక్క నిమిషం, మేము ఆడికి పోతే ఆ ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేస్తున్నాడు. అందరం మేము ప్రజా సంఘాలుగా ఆ బాధితుల దగ్గర పోయి వాళ్ళ ఇళ్ళ కాడు ఉంటే నోటికి వచ్చినట్టు తిరుగుతారు. वो माटी मिला उसका घर జలే అందో, ఉస్కా బేటీ, ఉస్కా బేటా, ఉస్కా బీబీ, ఇవన్నీ మాట్లాడుతారు. నాకు మంచిగా అనిపించక జరా అమ్మ జరా దేక్కే అంటే, అది తుమారకు క్యా మాలూమై జీ, మీకు ఏమేరుగా మా లోపల ఏమవుతున్నదో, మమ్మల్ని ఉన్న పరంగా ఇళ్ళు ఖాళీ చేసి పంపిస్తారని బూతులు మాట్లాడి నాకు అక్కడికి ఇష్టం లేకుంటే బయటకు వచ్చేసేసిన. నేను రాగానే ఒక నాకు స్నేహితునికి చెప్పిన, ఏంది అంత ఎందుకు పెట్టుకున్నట్టు తలకాయ నొప్పినే, అమ్మ నా బూతులు తిడుతురాడా, నిలబడలేకపోతే పక్కకు పెద్ద మంచి అడిగిండి, ఏమో మీని తిడుతున్నా నువ్వు పోతున్నా, మరి ఏం చేయాలి? మీరు వాస్తవాలకు దగ్గరగా ఉండి రాజకీయాల గురించి వాడుకుంటందుకు మీకు అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా, మీకు అవసరం లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడి ఆచరణలో కూడా మీ పరిపాలనను పక్షపాత రీతిలో కనుక చూపించి ఎదటోళ్ళను తొక్కేటందుకు, అణిచేటందుకు కనుక వాడితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే మీ పరిపాలన సక్రమంగా జరగాలి. ఇప్పటి నుంచైనా కానీ మీ భాష ఫస్ట్ మార్చుకోండి. మీరు ఉరికిచ్చి తంతము ఇవన్నీ ఏందా పిచ్చి మాటలు నాకు అర్థమైతే లేదు. ఆ రోడ్డు మీద పాండబలవుడు తిరిగేటోడు మాటలు అవన్నీ, మంది ఎక్కువై గంజాయి తాగేటోళ్ళు మాట్లాడవిని అటువంటి మాటలు కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, నీ బాధ్యతని రెస్పాన్సిబిలిటీ కానూన్ నీ చేతులు ఉన్నది. తప్పులుంటే నువ్వు చట్టంతో కేసులు పెట్టి ఇంకేమైనా తప్పుడు కేసులు కాదు. ఈ భాషలు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిని పడతాలను ఉరికిచ్చే అంటే ఏం చెప్పదలుచుకున్నారు, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు నాకు అర్థమైతే లేదు. వీళ్ళంతా బట్టలు ఇప్పుడట, మళ్ళీ ఈ బట్టలు ఇప్పుడు షోక్ ఏందో మాకు తెలియదు కానీ అదైతే ఆల్రెడీ చెప్పేసేసినాం కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నదని. సో ఇప్పుడు ఏంటంటే చెప్పదలుచుకుందంటే విటల్, ఇప్పుడు రానోళ్ళు ఎట్లాగో రాలే, వదిలేసే, వాళ్ళు ఎందుకు రాలే అవసరం లేదు. వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు పోయినారు. మాట్లాడేటోళ్ళు వచ్చాడు మంది ఉన్నారు, కింద కొత్త జర్నలిస్టులు వస్తున్నారు. అందుకే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థలుగా జమ ఉన్నాయి కనుక ఎవరు మాట్లాడతలేరు కావచ్చు. కానీ 90% ఇవాళ ప్రజా సమస్యలు యూట్యూబ్ ఛానళ్ళు కింది పోయిన వాళ్ళు వాళ్ళే లేపుతున్నారు. ఎక్కడో దగ్గర ఈ చిన్న ఇటువంటి జరుగుతుంది, దీని చుట్టూ మొత్తం తిప్పి ఉన్నోళ్ళందరినీ దొంగలని బ్రాండ్ వేసుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇలా సమాజాన్ని మేల్కొల్పుతున్నదైనా నిజం కూడా వాయిస్లెస్ కావచ్చు, వాళ్ళందరి దగ్గర పోయి లేపుతున్నది కేవలం యూట్యూబ్ ఛానల్లే. ఆ ఛానళ్ళు కేవలం అడ్వర్టైజ్మెంట్కే పరిమితం అవుతున్నాయి. వాళ్ళకి యాడ్లో పైసలతో వాళ్ళ ఛానల్ రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లనే రన్ అవుతా ఉన్నాయి. కనుక ఈ ఛానళ్ళ మీద యూట్యూబ్ ఛానళ్లకు నిజంగా కూడా వీళ్ళకి కార్డులు ఇవ్వాల్సిందే, వీళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందే. అందులో ఏమన్నా మీరు నిబంధనలు పెట్టాలి. అది కూడా జర్నలిస్ట్ సంఘాలతో కూడా యూట్యూబర్స్తో కూడా పెట్టి కూర్చోబెట్టుకొని వాళ్ళని కూడా దానిలో భాగస్వామ్యం చేసి మీరు ఏమేమి కానూన్లు చేస్తారో చేయండి. ఇటువంటి పదజాలం వాడనీయకుండా ఏం చేస్తారో చేయండి. ఫస్ట్ మీరు యూ బీ ద చేంజ్ వాట్ యు ఆస్క్ ఫ్రమ్ అదర్స్ అనే లెక్కగా మీరే ఆ మార్పు ఏదో ఫస్ట్ మీ భాషలా మీరు మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాము. ఆపోజిషన్ పార్టీల కూడా చెప్పదలుచుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీ అన్న, మీరు ప్రభుత్వానికి చాలా సూచనలు చేసినారు.